అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన నిధుల మంజూరుపై వరల్డ్ బ్యాంక్ నుంచి ఏపీ ప్రభుత్వానికి మరింత స్పష్టత దొరికింది. ఇవాళ చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ టీమ్స్ మధ్య కీలక భేటీ జరిగింది. అవుట్కమ్ పై హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఏపీలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన బృందాలు ఏపీకి వచ్చాయి. ఈ రెండు టీములు ఈ నెల 27వ తేదీ వరకు విస్తృతంగా పర్యటించబోతున్నాయి. ఉదయం సిఆర్డీఏ అధికారులతో చర్చించి మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబును కలిసి అనేక అంశాలపై చర్చించారు వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు. లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా తీసుకుంది వరల్డ్ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీమ్. అమరావతి విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నామో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు చంద్రబాబు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. తన ఆహ్వానం మేరకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు అమరావతికి వచ్చి భవిష్యత్ రాజధానిపై చర్చించారని సామాజిక వేదిక ఎక్స్ ద్వారా తెలిపారు సీఎం చంద్రబాబు. బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్లతో పాటు అదనంగా మరింత సాయం చేయడానికి కూడా వరల్డ్ బ్యాంక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం. మొత్తంగా సీఎంతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ పాజిటివ్ మోడ్లోనే జరిగింది.